కాగజ్నగర్ లో జరిగిన సీఎం సభలో స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే కొవ్వా లక్ష్మికి ప్రోటోకాల్ కల్పించకపోవడం, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమం పేరుతో నిర్వహించిన సభను కాంగ్రెస్ పార్టీ రాజకీయ సభగా మార్చి ప్రజలు ఎన్నుకున్న ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేను వేదికపై అవమానించడం సరికాదన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్నారు. కాబట్టి పట్టపగలు ఎవరైతే ఉన్నారో దొరికిరు నిన్న సంచులు పట్టుకొని దొరుకుతున్నారండి. పెద్ద సంచులు, నల్ల సంచులతోని మనుషులు వచ్చి డైరెక్ట్ పంచుతున్నారు. అయినా ప్రభుత్వానికి ఏం లేదు. కాబట్టి దీని విచారణ జరగాలి. ఈ సభలో ఎంత అయితే ఖర్చు అయిందో ఈ ప్రభుత్వం చేర్చుకోవాలా, రికవరీ చేసుకోవాలా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రజలు మోసపోతున్నారు. ఈ ప్రాంతం ఆదివాసుల ప్రాంతం, నమ్ముతారండి. ఇది ప్రజల సొమ్ముని వీళ్ళందరికీ ఇస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, క్షమాపణ చెప్పాలి. మీరు సభకు పిలిచారు అధికార ప్రోగ్రామ్ అని, కానీ అది కాంగ్రెస్ సభ చేసింది. కాబట్టి మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆమె గొంతుక కోవలక్ష్మి అనేది ఆదివాసీల గొంతుక. ఉమ్మడి అంటే కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆదివాసులకు కూడా ప్రతిపక్ష నేతగా కాగజ్ నగర్లో అధికారిక సభలో పాల్గొన్నారు. మరి అక్కడ ఏర్పాటు చేసిన సభలో స్థానిక శాసనసభ్యురాలు కోవలక్ష్మి గారు సభా అధ్యక్షులుగా ఉంటారు. కానీ ముఖ్యమంత్రి అక్కడ ఉండి మరి ఒక ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేను మరి ప్రజల తరఫున చెప్పాల్సిన